స్వామి నా ఫ్యామిలీని చల్లగా చూడు. నా మనవరాళ్ళకి ఏ లోటు రాకుండా చూడు స్వామి. నా మనవరాళ్ళ పేరు దర్శనం చేయాలి. అర్చన మీ పేరు మీద చేయించమంటారా? నా పేరు మీద ఎందుకు? నా ఇంటెలిజెన్స్ తో ఎలాగైనా బతికేస్తాను. మా అమ్మాయి పేరు మీద చేయించు. అలాగే. హలో, నేను వచ్చానని చెప్పు. యు టెల్ హిమ్. స్వామి నా ఇద్దరు మనవరాళ్ళకి మంచి సంబంధాలు వచ్చేటట్టు చూడు. విన్నావా స్వామి? దీని కోరిక విన్నావు కదా. దీని ఇద్దరు మనవరాళ్ళకి 2 మంచి సంబంధాలు కావాలట. ఇంకా నయ్యో దీని మాట విన్నావంటే దీనికి కూడా మంచి సంబంధం చూడమంటుంది. నా కోరికలు అలాంటివి కాదు స్వామి. నాకున్నది ఒక్కతే కూతురు. దీనికి వచ్చే సంబంధం కంటే మంచి సంబంధం రావాలని. ఓయబ్బో కర్పూరం వెలిగించడం ఎంతసేపు రా? అవతల భక్తులు వెయిటింగ్. అగ్గిపెట్టి కనబడట్లేదు గురుగారు. పెట్టేందుకురా? కళ్ళ ముందు గుంపటే ఉంటే ఇలా ఇవ్వు. అమ్మా కొద్ది దగ్గర జరగండి. నువ్వు పెట్టయితే నేను అగ్గిపుల్ల. జాగ్రత్త, భగభగ మండిపోతావు. రేయ్, పుల్లొచ్చి పెట్టికి రాసినా పెట్టొచ్చి పుల్లని రాసినా మాడి మచ్చైపోయేది పుల్లేరా? ఏమిటి మీ మనవరాళ్ళు కనబడరు? ఎక్కడున్నారు? ఈ రోజు కృష్ణాష్టమి కదా తమ్ముడు. పుట్టిగొట్టి ఆట ఆడడానికి వెళ్ళారు. ఏ నీ కూతురు రాలేదా? ఏ నీ కూతురు రాలేదంట? ఏమైనా ఐపీఎల్ T20 రావడానికి? మాది డీసెంట్ ఫ్యామిలీ. మా ఇళ్లలో లేడీస్ ఇలా కచ్చాలు ఎగ్గట్టుకుని ఇలా ఇలా ఎగురుతూ ఆడరు. ఆహా ఆహా అంటే నేను మా అమ్మాయిని అలా పెంచాను. దానికి ముట్టేనా మట్టేనా కెట్టదో. నాన్న ఏంటి ఈ అవతారం? ఏంటి పుట్టి కొట్టడానికి వెళ్ళి మట్లో పడ్డాను నాన్న. ఏమి టైమింగ్ ఏనిది? అసలు ఏ టైమింగ్ లో ఉట్టు కొట్టాలో తెలీదు. ఏ టైమింగ్ లో ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడాలో తెలీదు. ఇంటికెళ్ళు, ఇంటికి. పోనీలే తమ్ముడు, ఉట్టిలో ఉంగరం వేస్తారు కదా, సరదా పడి ఉంటుంది. ఉట్టిలో ఉంగరం? నేను కొట్టేస్తా. టాటా ఉంగరమా? బంగారు పొంగరం అనుకున్నావా? పెద్ద డీసెంట్ ఫ్యామిలీ అన్నావు, ఇలా గెలకడం ఎందుక? తెలుసులేమ్మా, ఉట్లో తాటా ఉంగరాలే ఉంటాయి, బంగారు పొంగరాలు ఉండవు. ఇది దొరికితే ఎంత అదృష్టం తెలుసా? వేసాలే, సిగ్గు లేకపోతే సరే మొహం చూడు. తాటా ఉంగరాలు ఇదేదో పెద్ద పుడింగి ఉట్టని చెప్పి ఇందులో తాటా ఉంగరాలు పెడతారా? తాటా ఉంగరాలు ఏమే? నువ్వు ఎక్కడ తెచ్చావే? ఏమే? మీ పెద్ద మనవరాలు చాలా గడుసమ్మా. ఎలాంటి మొగుడు వస్తాడో ఏవో గాని. ఇలాంటి మొగుడు కాదు, పులి లాంటి మొగుడు వస్తాడు. డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు నాది వచ్చిన రిక్వెస్ట్ స్వామి. క్రిమినల్స్ నాకు దొరకపోయినా పర్లేదు స్వామి. నేను క్రిమినల్స్ దూరిపోకుండా చూడు స్వామి. ఏడు కొబ్బరికాయ సౌండ్గా ఆటో పోలీస్ స్టేషన్ బాగున్నాయి సార్. ఇదే ఫస్ట్ ట్రిప్ సార్, వదిలేండి సార్. అలా పారిపోతారండి. ఓహో, ఎఫెక్ట్ కాకి డ్రెస్ అన్నమాట. ఎరా సార్, లైసెన్స్ ఉందా? ఉంది సార్. మీటర్ పని చేస్తుందా? కొత్తది సార్. కొత్త పాత అని అడిగానా? పని చేస్తుంది సార్. టైర్లో గాలి సార్,
ట్యాంక్ లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ సార్. అయితే ఫుల్ స్పీడ్ తో పోలీస్ స్టేషన్ పోనే. సార్ ఇంకెప్పుడు అంతమందిని ఎక్కించాను సార్. పోలీస్ సార్ ఈ ఒక్కసారికి పోనే. హలో, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందిరా. జనం మన చూసి పరుగులెట్టేస్తున్నారు. నేను ముందే చెప్పాను కదరా. 200 తీసుకుని వదిలేండి సార్ ప్లీజ్ సార్. ఏంట్రా? 400 తీసుకుని వదిలేండి సార్. లంచమా కోడితే మీటర్ పగిలిపోతుంది. సారీ సార్. పోలీస్ అదరగొట్టేశావురా. ఇంతకీ ఎవరితో? ఆటో డ్రైవర్ తో. ఎరా ఆటో ఆఫీస్ ఏంట్రా? స్టేషన్ వచ్చింది సార్. అయ్య బాబు కొంచెం ముందు తీసుకెళ్ళాపరా బాబు. ఇదే కదా సార్ పోలీస్ స్టేషన్. అయితే మాత్రం వాళ్ళ గుద్దేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతావేంట్రా? ఇదిగో సార్ పోలీస్ అయ్యండి మీరు డబ్బులు ఇస్తున్నారేంటి సార్? ఇంకా జాయిన్ అవ్వదా? సార్ మళ్ళీ ఏంట్రా? నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని నిరూపించారు సార్. వెళ్ళనా? వెళ్తాను సార్. వెళ్ళి ఈ ఊరికి మంచి రోజులు వచ్చి అందరికీ చెప్తాను సార్. వీడు మన దగ్గర నుంచి బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏం పేసనా? కాల్ చేయి, ముందు కాల్ చేయి. కాల్ చేసిన తర్వాత 2 కాళ్ళు కట్ చేసి నా స్టేషన్ పంపించి. కోడిని బాగా కాల్చకపోతే నాకు తిన్నట్టుండదయ్యా. ఎవరు నువ్వు? నన్ను వీర వెంకట సత్యసాయి శివరామకృష్ణ అంటారు సార్. మరేంటి అసెట్ డ్రెస్ వేసుకొని స్టేషన్కి వచ్చావు? నేను ఎస్ఐనే సార్. న్యూ అపాయింట్మెంట్. అక్కడికి వెళ్ళి రిజిస్టర్ లో సంతకం పెట్టి నెల నెల జీతం తీసుకో. థ్యాంక్ యూ సార్. పో. ఇక్కడ సంతకం పెట్టండి సార్. ఓయ్, సంతకం అంటే నీ పేరు రాయాలి, బయోడేటా కాదు. నా పేరు కొంచెం పొడుగు సార్. నీ పేరు ఎంత పొడుగైనా డిపార్ట్మెంట్ లో నువ్వేం పీకావనే దాన్ని బట్టే నువ్వేంటనేది డిసైడ్ అవుద్ది. నిరూపిస్తాను సార్. నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని. రే చోటు, సార్ ట్యాంక్ రిపోర్టరా. థ్యాంక్ యూ సార్. కొంచెం సోర తక్కువేమా? ఏమయ్యాడు రావాడు? పోలీస్ స్టేషన్ కి వెళ్తే తప్పించుకోవచ్చు అనుకుంటాడనా? స్టేషన్ ముందే తగలబెట్టేసా. రే విన్నారా? వాడి పోలీస్ స్టేషన్ ముందే తగలబెట్టేసా. హలో అన్నా, వీడి చావు కేకలకి సరిగా వినిపించట్లేదన్నా. నేను తర్వాత ఫోన్ చేస్తా. ఏంటి బయట ఎవడో తగలబడిపోతున్నాడు? ఏమైంది? గయ్యాడి పెళ్లంతో పడలేక పోలీస్ స్టేషన్ కి వచ్చి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడనా? కేసులో అక్షరం తేడా వచ్చిన అన్న గురించి తెలుసుగా. అయ్య బాబోయ్, అంతమంది ముందు